మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, కన్యా రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, నెల రోజులు అనేటటువంటి సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి జన్మంలో కేతువు ఒక 16 రోజులు జన్మంలో ఉన్నారు. తదుపరి వ్యయ స్థానంలో ప్రవేశించారు. కారణం ఏంటంటే వక్రగతి కారణంగా వ్యయంలో ప్రవేశించారు. ఇక్కడ జన్మంలో కానీ వ్యయంలో కానీ 2 స్థానాలలోనూ కూడా కేతువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు. జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు, మంచి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి వాటిలో కొంచెం మరీ ఎక్కువగా మునిగి తేలటము, ఇట్లాంటివన్నీ కలిగించే అవకాశం ఉంది. గాయాలు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వ్యయంలోకి వచ్చే కూడా ఇంచుమించుగా ధనాదాయం తగ్గిపోతుంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మనోవిచారం పెరిగిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకి వ్యయ స్థానంలో సంచరించే కాలంలో కనిపిస్తూ ఉంటాయి. కేతు మొత్తం మీద జన్మంలో కానీ వ్యయంలో కానీ ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఇకపోతే రాహుగ్రహం యొక్క సంచారం చెప్పుకోవాలంటే 7వ స్థానంలో అంటే మీనంలో ఒక 16 రోజుల పాటు ఉంటున్నారు. తదుపరి నెల అంతా కూడా మనకి కుంభంలో ప్రవేశిస్తున్నారు. ఆయన కూడా వక్రగతి సంచారమే కదండి. అందుచేత వక్రగతి సంచారం మూలంగా 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత లోపించటము, అలాగే 2-3 కలిసి ఏదైనా వ్యాపారము ఏదో చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు పడసూపడం లాంటి జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ మాత్రం అనుకూలమైన ఫలితాలన్నీ రాహుగ్రహం మనకు ప్రసాదిస్తూ ఉంది. కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి. అక్కడ మీరు
ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర మీరు రుణం కోసం ప్రయత్నం చేసినప్పటికీ రుణం మీకు లభించేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఆ లభించినటువంటి ధనం కూడా మీకు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహుగ్రహం ద్వారా లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని భగవానుడు కూడా సప్తమ స్థానంలో నెలంతా కూడా ఇక్కడే ఉంటారు. ఇంచుమించుగా చెప్పాలి అన్నట్టయితే 2.5 సంవత్సరాల పాటు అక్కడే సప్తమ స్థానంలోనే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాలు కాబట్టి ఈ నెల రోజులు ఆయన అక్కడే ఉండడం జరుగుతుంది. తద్వారా వచ్చేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన కొంచెం వీరి అభిప్రాయాలు వారి అభిప్రాయాలు వీరికి సరిపడకపోవటం లాంటివి జరగచ్చు. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యన కూడా ఈ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సప్తమ స్థానంలో శని మాత్రం మంచి ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు ఆయన. అందుచేత ఆ నెలంతా కూడా ఇప్పుడు శని భగవానుడు ఏదైతే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపిస్తోందని అనుకుంటున్నామో దాన్ని ఆయన సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్యన మరింత అన్యోన్యత పెరుగుతుంది. తద్వారా ఈమె చెప్పింది ఆయనకి వేదవాక్కు, ఆయన చెప్పింది ఈవిడికి వేదవాక్కు లాగా ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో చేసుకునే వారికి కూడా వీరికి గౌరవం ఇచ్చి వీరు చెప్పిన దానికి అందరూ తల ఊపడం జరుగుతూ ఉంటుంది. ఇదే ఫైనల్గా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బుధ భగవానుడి యొక్క గమనం చూసినట్టయితే సప్తమ స్థానంలో ఒక 3 రోజులు ఉంటారు. సప్తమ స్థానంలో 3 రోజులు అనుకూలంగానే ఉంటారు. తదుపరి అష్టమ స్థానంలో ఇది కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఆ 3 రోజులు అనుకూలత అవన్నీ. తర్వాత అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో బుధ భగవానుడు చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఆయుర్దాయం పెరుగుతుంది, అలాగే ధన లాభం వస్తుంది, అలాగే మిత్రత్వం పెరుగుతుంది. అన్ని చోట్ల మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో బుధ భగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే అష్టమ భాగ్యస్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదాదు. అట్లాగనే భాగ్యస్థానంలో కూడా మనకున్నా కూడా అనేక రకాలైనటువంటి కారు ఉంది, బైక్ ఉంది, ఇల్లు ఉంది, ఏదో ఇంట్లో ఏసీ ఉంది, అది పనిచేయదు, ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది భాగ్యస్థానం అప్పుడు. ఇకపోతే 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొంత ఇవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, శరీర దుఃఖం, పెద్ద శరీరానికి దుర్వార్తలు వినటము, అయిన వాళ్ళల్లో ఎవరో మృతి చెందడం లాంటివి కూడా కొంతమందికి జరగచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో సంచారం అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 9 రోజుల పాటు ఉంటారు. తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. 9వ స్థానంలో సంచారం చేసేటటువంటి 9 రోజులు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఈ కన్యా రాశి వారికి కలుగుతూ ఉంటాయి. వారి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయం పెరుగుతుంది, అలాగే మంచి దైవభక్తి పెరుగుతుంది. ఇట్లాంటి మంచి మంచి ఆలోచనలన్నీ రావటం లాంటివన్నీ భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది. తదుపరి దశమ స్థానంలో మాత్రం మిగతా నెలంతా కూడా అక్కడ మనకి ఏంటంటే వృత్తిపరమైనటువంటి చికాకులు చాలా కలుగుతూ ఉంటాయి. ఆదాయం కొంచెం తగ్గటము, సమస్యలు పెరగటం లాంటివన్నీ కూడా దశమ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ కుజుడు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఈ కన్యా రాశి వారికి మారబోతున్నారు. ఏ విధంగా అంటే సోదరులు అందరూ సహకారం అందిస్తూ ఉంటారు. అలాగే మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం కనుక ధన ఆదాయం పెరుగుతుంది. వ్యవహారం ఏదైనా చేసినట్టయితే నైపుణ్యం పెరుగుతుంది. అలాగే అలంకారాల మీద ఇంట్రెస్ట్, ప్రీతి పెరుగుతూ ఉంటుంది. ఆయుర్దాయం కూడా పెరిగే అవకాశం కూడా ఏకాదశి స్థానంలో కుజుని యొక్క సంచారం మనకు సూచిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ శుభ అశుభ 2 ఫలితాలు ఉండనే ఉంటాయి. కొన్ని రాసుల వల్ల, కొన్ని గ్రహాల వల్ల. వాటికి మనము తప్పకుండా భరించాలి. వాటికి పరిష్కారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు మనం వాటి నుంచి పక్కకి తప్పుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ శని వల్ల అనుకూలంగా లేనటువంటి వారికి
10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఆ రోజున తెల్లదానం చేసుకోవటం కానీ, నువ్వులు వేయటం కానీ, లేదా తైలం నువ్వుల నూనె తీసుకుని అభిషేకం చేయించుకోవటం కానీ చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేయండి. శుభం కూడా.